మేడారం బస్ స్టాండ్లో ఉన్న నా వెనుక చూస్తున్నారు కదా, ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిన్న రాత్రి అయితే ఇంకా చాలా ఘోరంగా ఉన్నది. అసలు ఎంత పెద్ద క్యూ లైన్లు పెట్టి అంతా మొత్తం మేము చాలా భారీగా ఏర్పాటు చేశాం, ఏ టెక్నాలజీ కూడా యూజ్ చేశామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చాలా గొప్పగా చెప్పిన పరిస్థితి. బట్ ఇక్కడ గ్రౌండ్లో చూస్తే మాత్రం చాలా భిన్నంగా ఉన్నది. నిన్న ఏదైతే సమ్మక్క తల్లి దర్శనం అయిపోయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున భక్తులు తమ సొంత స్థలాలకు తరలి వెళ్తుంటే దానికి సంబంధించి రాత్రి వరకు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు లేవు. బస్సులు మొత్తం నిన్న అయితే రాత్రి అయితే అసలు చాలా వరకు రేవంత్ డౌన్ డౌన్, సీతక్క డౌన్ డౌన్ అంటూ కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున చూస్తున్నారు కదా. మొత్తం రాత్రి కూడా ఇక్కడే టెంట్లు వేసుకొని ఇక్కడే పడుకున్న పరిస్థితి. అసలు రాత్రి మొత్తం చలిలో మేము చూసాం, పిల్లలకు సంబంధించి ఇక్కడే ఉన్నారని చెప్పేసి కూడా చాలా వరకు భక్తులు. బస్సులు అయితే బాగానే ఉన్నాయి, ఒక్కొక్క బస్సు ఎక్కి టికెట్ తీసుకోవడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. మరి పక్కన ఇటు తాడవాయి రూటు పసరా రూట్కి సంబంధించి కిలోమీటర్ల మేర జామ్ కావడంతో బస్సులు అయితే మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అటు పోలీసు ఆర్టీసీ కోఆర్డినేషన్ అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు పోలీసులు మొత్తం గాలికి వదిలేసారు. మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఆర్టీసీ మన గుడి దగ్గర కూడా మొత్తం పెద్ద ఎత్తున లాఠీ చార్జ్, అటు గుడి దగ్గర క్యూ లైన్ కంట్రోల్ చేయలేకపోయారు, ఇటు ఆర్టీసీకి సంబంధించి బస్సులను కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు. పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు పెట్టాం, డ్రోన్ కెమెరాలు పెట్టామని చెప్పేసి చాలా గొప్పలు చెప్పిన పోలీసులు మాత్రం గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మొత్తం జీరో. ప్రయాణికులు చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ ఇబ్బంది. అసలు క్యూ లైన్లో మొత్తం నిన్న క్యూ లైన్లో ఆ షెడ్లు కూడా ప్రయాణికులు విరగొట్టిన పరిస్థితి. ఎందుకంటే అంత కోపోద్రిక్తులయ్యారు. దర్శనం అయిపోయిన తర్వాత చాలా ప్రయాసపడి అసలు మేడారం ఎందుకు వచ్చాంరా అన్నట్టు కూడా చాలామంది భక్తులైతే బాధపడుతున్న పరిస్థితి ప్రతి జాతర కోసం. బట్ ఈసారి జరిగిన అనుభవాలు మాత్రం చాలా చేదు అనుభవాలు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఆర్టీసీ మాత్రం చాలా పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేసాం, 1000కి మంది ఇక్కడ సిబ్బందితోనని చెప్పేసి ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తుంటే మాత్రం ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. అసలు ఆర్టీసీ అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి చూస్తున్నాం కదా. రాత్రి బావులు పొద్దున కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడే వంట చేసుకొని ఉంటున్న పరిస్థితి. మరోపక్కన హన్మకొండ నుంచి వెళ్ళి వచ్చేవాళ్ళు ఈరోజు దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా హన్మకొండ నిన్న రాత్రి 7:30కి బస్సు ఎక్కితే ఇప్పుడు దిగుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రయాణికుల మీద ఆఫీసర్లు ఆర్టీసీ సిబ్బంది కూడా దాడి చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది మహిళలను కూడా చూడకుండా తిడుతున్నారు మమ్మల్ని అని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే గొడవ పెట్టుకుంటున్నారు. మీడియా మైకులు కనబడితే అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ, సీతక్కను కానీ, ఆర్టీసీని కానీ, లేకపోతే పోలీసులు కానీ ఇష్టం వచ్చినట్టు తిడుతున్న పరిస్థితి. చాలా దారుణంగా తిడుతున్నారు. అసలు ఏంటి జాతర అని చెప్పేసి ఏంటి ఏర్పాట్లు చేశారు, 250 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 250 కోట్లు ఎక్కడ పెట్టారు, ఎవరికి పెట్టారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మనం కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము నిన్న సాయంత్రం వచ్చినామండి, ఇంతవరకు బస్సులు దొరకలేదు. ఇప్పుడిప్పుడే బస్సులు స్టార్ట్ అయినాయి. ఇంకా కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. కొంచెం మేము హన్మకొండకి వెళ్ళాలి. మన బస్సులు బాగానే ఉన్నాయని చెప్తారు, మైకులలో చెప్తారు, తిరుగుతారు. ఇప్పుడే బస్సులు ఇంత ముందు నుండే వస్తున్నాయి. మేము వచ్చి నిన్న సాయంత్రం నుండి ఇబ్బంది పడుతున్నాము. ఎందుకు మరి బస్సులు అక్కడ బస్ స్టాండ్లు పెట్టారు కదా, మీరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తారు? మరి అక్కడ క్యూ లైన్లో కానీ లైన్ల నుండి ఇంతవరకు ఒక బస్సు వచ్చి తీసుకుపోయింది అయితే లేదు. మేము ఇక్కడ ఎక్కడ బస్సు వచ్చిందంటే అక్కడ పోయి మేము బస్సుల గురించి ఎదురు చూడవలసి వస్తుంది. ఎక్కడ బస్సులు కనబడ్డా కానీ ఊరికి ఎక్కవలసి వస్తుంది. ఎట్లా మరి చిన్న పిల్లలు ఉన్నారు, రాత్రి తిక్కనే ఉన్నారమ్మా, ఎట్లా మరి తిన్నారా లేదా? ఏం తిండి గిట్ట తినలేదు, బస్సుల కోసం చూస్తున్నాం. ఇంతవరకు ఒక్క బస్సు రాలేదు. ఆడ నుంచి వస్తున్నాయి, బస్సులన్నీ ఫుల్ అయినాయి. అసలు ఎక్కడ ఎక్కితే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు దిగండి, డ్రైవర్లు అంటారు పిల్లలు కింద పడతారు, ఇబ్బంది పడతారు, మీరు దిగండి అని చెప్తారు. వాళ్ళు ఒకటే ముచ్చట చెప్తారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ధన వేయడం వల్లనే బస్సులు కొంచెం ఇప్పుడు పోలీసు వాళ్ళు కనబడుతారు, ప్లస్ బస్సులు అన్ని ఇట్లా కనబడుతున్నాయి. కరెంట్ ఉందా మరి? ఇక్కడ కరెంట్ ఉంది. ఇప్పటి వరకు అయితే బస్సులు అయితే ఇప్పుడు వచ్చినాయి, కానీ మా వాళ్ళు బాగాలేరు, వాళ్ళు బయటికి వెళ్ళారు, అందుకని ఇక్కడ ఆగాల్సి వచ్చింది. చెప్పండి అమ్మా, మీరు చాలా ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు? గతంలో ఎప్పుడన్నా చూసిర్రా? మేము అందరం ఒకటే. గతంలో ఎప్పుడన్నా చూసిర్రా? ఈసారి ఎట్లా ఉంది? ఈసారే చూసినాం. ఇక బస్సులు వచ్చే టైంకి మా అబ్బాయి పానం మంచిగా లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయినాం. మా అబ్బాయి కోసం లేట్ చేస్తాను మేము. ఇట్లా ఫిడ్స్ వచ్చింది మా మామయ్యకి. చల్లదనానికి రాత్రి నుంచి ఇక్కడనే ఉండే వరకు ఫిడ్స్ వచ్చింది, హాస్పిటల్లో తీసుకెళ్ళారు. చూస్తున్నాం కదా, ప్రయాణికులు మొత్తం అంతా రాత్రంతా చలిలోనే జల్లాతో మొత్తం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక చాలా పెద్ద ఫ్యామిలీ, లగేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రయాణికులు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు.
ఏమైందమ్మా చెప్పండి, ఎక్కడికి పోవాలి మీరు, ఏంటి మేము జనగాం పోవాలి. బస్సులు లేవా మరి? ఒక్క బస్సు వస్తలేదు, వచ్చినా కానీ ఫుల్ అయ్యి వస్తున్నాయి బస్సులు. మేము పొద్దున ఒకటికి వచ్చి కూర్చుంటే అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం, ఒక్క బస్సు ఆపుతలేరు ఎవ్వరు. ఈడంటే ఆడంటుళ్ళు, ఆడంటే ఈడంటుళ్ళు. 3 దిక్కులలో తిరిగినాం. మేము బ్రష్ చేయలేదు, వాష్రూమ్లు లేవు, ఏవి లేవు. ఏంది ఇబ్బంది? మేమంతా బస్సులు 4,000 బస్సులు, స్పెషల్ బస్సులు 6,000 బస్సులు అన్నారు కదా. ఒక్క బస్సు రాలే, 4 గంటల నుంచి ఒక్క బస్సు రాలే. వచ్చినా కానీ 3 బస్సులు వచ్చినాయి. ఇప్పుడు 7 గంటల నుంచి 7:30 నుంచి వస్తాయి. 3 బస్సులు ఏం సరిపోతాయి? కనీసం ఒక 1000 మంది ఉన్నారు ఇప్పుడు జనగాం బయట. ఒక 1000 మంది ఉన్నారు. 3 బస్సులు వచ్చినాయి అంతే. వాష్రూమ్లు కూడా లేవు. బస్సులు కౌంటర్ కాడికి రావాలి, లగేజ్ మోసుకొని పిల్లలను వేసుకొని క్యాన్లు వేసుకొని తిరుగుతా ఉన్నా. లైన్లోకి వెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడ, ఆ నుండి అక్కడికి. మరి ఎట్లా టిఫిన్ అన్న చేసారా లేదా మరి పొద్దున? ఛాయలు ఏం మంచిలు లేవు ఇక్కడ. బ్రష్లు కూడా నీకు వాటర్ కూడా లేవు. వాష్రూమ్ పోవాలంటే ఈడ నైట్ చూడు ఎట్లా ఏందో. మేము 7 స్మెల్ వస్తుంది ఇక్కడ నిలబడాలంటే. ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్లు చేస్తుర్రు, మేము నిలబడలేకపోతున్నాం. సీట్ల ప్రకారం కూర్చుండే పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి కౌంటర్ కూడా పెట్టి తోలిచ్చేది. ఈ 2 ఏళ్ళ నుంచి ఇట్లా పోయినసారి ఇప్పుడే ఇటు వచ్చిన కాంచాలే ఇట్లా ఏం చేసిండు? చేసిన కోట్లు పెట్టి లక్షలు పెట్టి చేసినారు. అప్పుగదే దుబ్బున్నది. ప్రభుత్వం చెప్తుంది కదా గొప్పగా, మరి 250 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి. గొప్ప లేరలేదు అసలు. ప్రజలు ఏడిపించుకుంటాడు. టికెట్ మా బాయ్స్ కు 400 చేసిరి, 200 ఉన్న టికెట్ 400 చేసిరి. అందులో పోతుంది కదండి. ఫ్రీ బస్ అని చెప్పేసి మీ విలువ దొరుకుతలేదా? కొట్టిల్లు కదా మా వాళ్ళకైతే. ఫ్రీ బస్ అని ఏడుంది? అది ఫ్రీయా చెప్పండి మీరే. ఫ్రీ వచ్చేటప్పుడు మంచిగానే తీసుకొచ్చిల్లు, పోయేటప్పుడు కూడా అట్లనే తీసుకుపోవాలి కదా. వాష్రూమ్లకు ఇబ్బంది అవుతుంది మాకు. లైన్ ప్రకారం ఎక్కుతారు. సీట్ల మందం కూర్చుని పెట్టి పంపించేది. ఇప్పుడు ఏమున్నది సార్? ఎక్కడ పోతే ఇక్కడ, ఇక్కడ పోతే అక్కడ. నిద్ర లేదు, ఏమి లేదు. మేము ఇప్పుడు మాట గాబర అవుతుంది. ఏం చేయాలి సార్? ఎక్కిస్తుర్రు. మేము ఎన్ని తిరగాలి? గిన్నె లగేజ్లు వేసుకొని తలా 2 లగేజ్లు పిల్లలు. ఆ నుండి నుండి ఇక్కడికి అక్కడికి పోయొచ్చిన, మళ్ళీ వచ్చి ఈడున్నాం. జనగాం బస్సులు ఇక్కడ వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి, అక్కడ వచ్చినాయి, ఆడొస్తున్నాయి. ఏడెక్కాలండి? ఈ లగేజ్ మోసుకొని ఎక్కడికి పోవాలి మేము? కార్డు అడిగిల్లా ప్రజలకు ఏదైనా చేయపోయాడు మంచిగా, ఇంకా పేదలకు ఏదైనా చేయపోయాడు. కార్డు పెట్టి మొగాయన పైసలు పట్టుకొని రావాలి, ఆడేమో పోలే. మొగోళ్ళు ఏంది ఆడదెక్కడిది? ఇట్లా ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలే. ఇప్పుడు ఆడవాళ్ళు పోయే టైం ఇది, టైం ఎటు పోవాలి? బాత్రూమ్ అయినా ఏదైనా ఇవాళ ఎట్టుంటో సారు చేసిన మళ్ళీ వాళ్ళ మా జాతర వచ్చే వరకు అయితే వాడు మళ్ళీ రానే అది కావద్దు. ఇదే పరిస్థితి సారు. 12 గంటలకు వచ్చి ఉన్నాం. కడుపున ఏబట్టే కాబట్టి నిన్న ఒక్కపోతేనా తల్లుల దగ్గర పోలకైతే, కానీ ఇంటికైనా ఎల్ల పొద్దుగల పోయి తింటామో చేస్తామో అనుకుంటే ఈ పరిస్థితి. ఒక దగ్గర అది పోతే నడువంతర బస్సు ఆపుకొని అవతలకి పోయి టిఫిన్ చేసి హాయిగా మళ్ళీ బస్సులో నిద్రపోకుండా పోయేది మేము. బస్సులు మంచిలేదు సారు. కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మంచిగా అనిపించింది, ఇప్పుడైతే ఏం మంచిగా అనిపిస్తలేదు. ఇప్పుడు అసలు ఈడ వచ్చిన కంచే ఇట్లా అవుతుంది. నీళ్లు లేవు అంటారు. ఆ మూల పోతే ఈ మూలకు, ఈ మూల పోతే ఆ మూలకు మూటలు ఎత్తుకొని పొమ్మని అంటారు. బీబీ షుగరు ఎక్కడ పోవాలి? మేము శాతగాని వాళ్ళం. ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు? ఎన్ని మాటలు పోవాలి మూటలు ఎత్తుకొని లేవకుండా? అదే నా పద్ధతి. సార్ ఇప్పుడు బాత్రూమ్ ఆడలేదు, ఏం లేవు. అంటే వాష్రూమ్ ఎక్కడ పోయాలో నాకు అర్థం కావాలి. టిఫిన్ చేసినావా మరి? రాత్రి ఏం చేయలేదు. 1 గంటకి. 1 గంటకు రాత్రి తిన్నాను. 2 గంటలకు వచ్చినాం. 2:30 అట్లా వచ్చినాం. నిన్న వచ్చినాం. భక్తులు అయితే చాలా ఘోరంగా ఉన్నది. అసలు ఎప్పుడు ఇట్లా లేదు జాతరలో. ఈసారి మరీ దారుణంగా ఉందని చెప్పి చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సార్? మరి దారుణం సార్ ఇది. చూడే ఎక్కడ పడితే అక్కడ మోషన్స్ అన్ని ఇక్కడనే కూర్చున్న దగ్గరనే చేస్తున్నారు అన్ని. ప్లస్ బస్సులు 1 గంటలకు వచ్చినాం. 1 గంటల నుంచి ఇప్పటి వరకు బస్సులు కొన్ని అట్లా వస్తున్నాయి అంతే. అక్కడ ఆర్టీసీ వాళ్ళని అడిగితే అక్కడ విఐపి వాళ్ళు ఏదో గొడవ పడ్డది, యాక్సిడెంట్ అయిందని చెప్తులు. దీనివల్ల ఏదో ఒక కండిషన్ చెప్తులు, వాళ్ళు తప్పించుకొని పోతులు. బస్సులు ఆపితేనేమో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నెట్టేస్తులు మొత్తం.
మేము ఎట్లా పోవాలి? మేము 1 గంటలకు వచ్చినాం రాత్రి, ఇంతవరకు మేము ఇంటికి కూడా పోలే. ఇవాళ సాటర్డే మళ్ళీ మాకు నిన్న మా మమ్మీ వాళ్ళు పండగ చేసుకోవడం వల్ల మేము సరిగ్గా తినలేదు. దర్శనం కాడ లేట్ అయింది, ఈడ లేట్ అయింది. ఇట్లా అయితే ప్రభుత్వం చెప్తుంది కదా చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేసినామని చెప్పి చెప్తుంది. సీతక్క చెప్తుంది. సీతక్క ఇది అమ్మని ఇప్పుడు చూపిస్తా, అన్ని చూస్తే ఆమె అన్ని మాటలే ఏందంటే గాడ దేవుని ఆవిడాడి దేవుని దగ్గర కమాన్లు ఆడాడే వేసింది. దాని బదులు ఇలాంటివి వేపిస్తే మంచిగా ఉండు, ఇట్లా టాయిలెట్స్ పెట్టినా అన్నది, అక్కడక్కడ టిఫిన్ సెంటర్లు పెట్టినా అన్నది, ఇవి ఒక్కటి ఓపిస్తలేవు మాకు తిందామన్నా. కనీసం చాయ్ తాగుదామన్నా కానీ చాయ్ వాడు కూడా వస్తలేడు ఎవ్వడు. ఇట్లున్నది మా పరిస్థితి. ఇక్కడ ఆయనేమో న్యూస్లో అది చేపించినా ఇది చేపించినా అని పెద్ద మాటలు చెప్పింది. ఏం చెప్పలే. ఆడోళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది, మొగళ్ళు ఆడోళ్ళు ఒక కన్నే ఓడు అవుతుంది. గత పోతారు నీళ్ళు సవజలేదు, మళ్ళీ కొనుకొచ్చుకున్నా అంటే 50 రూపాయలు. ఆ పిల్లలు నీళ్ళే లేవు అవి బోర్ నీళ్ళు ఇస్తారు వాళ్ళు చూడ 50 రూపాయలు తీసుకొని గట్లాంటివి చేస్తారు. అంటే ముందు ఎంత మంచిగా ఉండే, నల్లలు ఉండే అన్నీ ఉండే, ఇప్పుడు ఎవ్వి లేవు. ఏం మంచి అనిపించలేదు మాకు. 2 రోజులు ఉన్నా కానీ ఇబ్బంది అనిపిస్తుంది. పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి కానీ ఏది మంచిగా లేదు, ఎక్కడ ఉండే బుద్ధి అయితే లేవు. ఇప్పుడు చూసిన బస్సు గురించి అక్కడ నుంచి అత్తిమి వీడికి వచ్చి ముళ్ళలు మోసుడు అవుతుంది. గిట్లా మోస్తాం ఎవరైనా చెప్పు. ఆ ముళ్ళలు మోస్తానికే సరిపోతుంది. మేమైతే ఇక పిల్లలు మొయ్యాలి, పెద్దలు మొయ్యాలంటే ఎట్లా మోస్తాం చెప్పు. ఒక కాడ నిలబెట్టాలి. ఇప్పుడు మేము జనం అనుకోవాలి. ఎందుకు మరి అక్కడ క్యూ లైన్ బాగానే కట్టారుగా మీరు అసలు? అంటే ఆర్టీసీ వాళ్ళు ఏం చెప్తారంటే జనాలు ఇంట్లేరు, భక్తులు ఇంట్లేరు, వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారని చెప్పి ఉంచాలి. అట్లనే ఇప్పుడు మనం గుడికోతేనే లైన్లో ఎట్లా ఆపుతారు, ఇక్కడ కూడా ఆపాలి, పంపించాలి టికెట్ ఇచ్చి. అక్కడ ఎందుకు టికెట్ ఇచ్చి బస్ ఎక్కిచ్చారు ఒక్కొక్కరిని, ఇక్కడ ఎందుకు బస్సులోకి ఎక్కే అన్న మేము చెప్పు. ఇక్కడ నిలబెట్టి ఇప్పుడు మేము ఎట్లా ఎక్కాలి, పిల్లలు ఎట్లా ఎక్కాలి, ముళ్ళలు ఎట్లా ఎక్కాలి చెప్పు, మీరే చెప్పురు కదా. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. టికెట్ ఇచ్చి మరి చాలా మర్యాదగా తీసుకొచ్చిన ఆర్టీసీ అధికారులు మాత్రం ఇక్కడ మాత్రం మమ్మల్ని గాలికి వదిలేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. ఇక్కడికక్కడ పెద్ద ఉమ్మడి కుటుంబాలు, చిన్న పిల్లలు, వృద్ధులు చాలామంది రాత్రి నుంచి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బస్సుల గురించి అడిగితే మా పైన లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఒక మహిళ మాట్లాడుతూ మా గొంతులు మేము ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. నెడుతున్నారు, మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూస్తున్నారు కదా, కొందరు అయితే ఇక్కడే వంట చేసుకుంటున్న పరిస్థితి. పాపం రాత్రంతా కూడా పడుకోనట్టున్నది. వీళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు వీళ్ళు ఎట్లా తిప్పలు పడుతున్నారు ఏందనేది. ఏందమ్మా వంట కూడా ఇక్కడనే చేసుకుంటారా? ఇక రాత్రి 2 గంటలకు వచ్చారు? నిన్న పొద్దున 10 గంటలకు వచ్చినాం బస్ కాడికి. అప్పటి నుండి బస్సులు లేవు, ఏమి లేవు, తిండి లేదు. రాత్రి చలిలో పండుకున్నాం. ఏమన్నా నీళ్లు లేవు, ఏమన్నా సౌకర్యం ఉన్నదా సార్ చెప్పండి మీరు. ఇక ఏం సౌకర్యం లేవు, నీళ్లు లేవు, బస్సులు లేవు సరిగా. బాగానే అవపడుతున్నాయి, గన్ని కనవపడుతున్నాయి మరి. బస్సులు ఇప్పుడు వచ్చినాయి సార్, ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు 11 గంటలకు స్టార్ట్ వచ్చినాయి. నిన్న 3 గంటలకు నుండి 10 గంటల నుంచి చూస్తాను. 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సారు ఏం చేయాలి బాంచాను, మా పరిస్థితికి ఇట్లున్నది. ఎందుకు చేసినలు వాటర్ లేవు, వచ్చేటప్పుడు మంచిగానే వచ్చినాం సారు. పోయేటప్పుడు మాత్రం మస్తు ఇబ్బంది సార్. సరేనా, వచ్చేటప్పుడు మంచిగానే ఎక్కడి నుంచి అక్కడికి ఎవరికి వాళ్ళు బస్సులు ఉన్నాయి, మంచిగా వచ్చినాం సారు. మళ్ళా సార్ బస్సులు కూడా మళ్ళీ దించుడు కూడా ఒక 10 కిలోమీటర్ల దూరాన దించబట్టింది సార్. గజంగట్ట దించితే పిల్లలు ముల్లలు మేము ఎట్లా పోతాం సార్ చెప్పులు. జంపన్న వాకు పోవాలన్నా, తల్లి దగ్గర పోవాలన్నా కూడా మేము ఇప్పుడే సార్, ఇప్పుడే మాకు అప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి పోయిన సంవత్సరం కూడా మాకు ఇదే ఇబ్బంది సార్. అప్పుడు కూడా 2 రోజులు ఇగో ఈ బస్తాలనే ఉన్నాం. ఇగో ఇప్పుడు మళ్ళీ 2 రోజులు బస్తాలనే అగో వంట వండుకొని తింటాను. పిల్లలు ఎడతాను, ముసలోళ్ళు ఎడతాను, కాళ్ళు రెక్కలు లేని ముసలోళ్ళు. గతంలో కూడా గత జాతరలో కూడా ఇట్లాగే ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. వంటలు కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. పోయినసారి జాతర ఇట్లా ఉంది, ఈసారి జాతర ఇట్లా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం వంట చేసారు మరిగా? టమాటా వండుకున్నాం సార్. టమాటే ఏం చేయాలి మరి, పానం ఆరగట్టి ఏ పక్క చూసినా ఏం లేదా. ఈ సాలిలో ఇగో తడకలేచి పండుకున్నాం. నీళ్ళు అక్కడికి పోయి తెచ్చుకున్నాం. ఆ నీళ్ళైనా ఏ మంచిగా లేవు, మురుకులు ఉన్నొద్దులు మంచిగా బాటిల్ అలా అన్ని ఎక్కడ పడితే అక్కడ పంపులు ఉండేది. ఇప్పుడు పెట్టిండే సారు పెట్టలే పంపులు. 250 కోట్లు ఖర్చు పెట్టినాం అంటారు ప్రభుత్వం. మరి 200 కోట్లు ఎవరికి పెట్టిండు సార్ తెచ్చి? ఎవరికి పెట్టిండు 250 రూపాయల కోట్లు? ఏం గుడి చేసిల్లాడ ఇట్లా చిన్నగా ఉన్నది. గద్దె కాడ కొట్టుకొని సత్తా 7 తలకాయలు వలిగినాయి, అన్ని వలిగినాయి, ఆగమాగం అయినాం. ఏం చెప్తాం మరి సీతక్కకు? ఏం చెప్పాలి సీతక్కకు? సీతక్కకు అట్లా చేసింది, తలకాయలు వాళ్ళ కొట్టుకోమనే దవాఖాలలో పోమనేది అందరినీ. ఆగో
చెప్తున్నారు కదా, ఎవరిని కదిలిచ్చినా చాలా ఘోరంగా చెప్తున్నారు. ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా తిడుతున్న పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. చూస్తున్నాం కదా, ఇక్కడ వీళ్ళు కూడా పాపం చిన్న పిల్లలు ఉన్నారు. వాటర్ బాటిల్స్ కూడా మొత్తం పెద్ద ఎత్తున కనబడుతున్నది. ఇక్కడ నుంచి దూరం పోయి వాటర్ కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్ మీరు? హన్మకొండ బస్సులు బాగానే ఉంటాయి, ఎందుకు ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు మరి? లేదు, నిన్న 3 గంటలకు లైన్లో నిలబడితే 7 గంటలకు పబ్లిక్ జామ్ అయిపోయి వెళ్ళి మొత్తం ఇష్టారాజ్యంగా మారింది. సిస్టమ్ కరెక్ట్ లేదు, మొత్తం ఫెయిల్ అయిపోయింది. అట్ట ఫ్లాప్ ఇది. పిల్లలతో ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూడలే, ఎప్పుడు చూడలే. అట్లా చిన్న పిల్లలు పట్టుకొని ఉంటున్నాం సార్. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాం. ఏం సార్ పాలన ఇది? తాగేందుకు నీళ్ళు లేదు, ఏం లేకుండా మొత్తం ఇట్లా తిప్పుతున్నాం మేము. చిన్నపిల్లలు రాత్రంతా చలిలా మొత్తం. ఈ పాలనే నచ్చలేదు సార్ మాకు. ఇది ఈ పాలన వద్దు మాకు. ఇది అసమర్థ పాలన ఇది. పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఇబ్బంది పడ్డారా రాత్రి చలిలా? ఆకలికి ఇబ్బంది పడ్డా, వాటర్ చలికి బస్సులు దొరుకుతలేవు. చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు కూడా ఆకలికి తట్టుకోలేకపోయినాం, చలికి తట్టుకోలేకపోయినా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి లైన్ ఉన్నాం, బట్ ఎవరు సహకరించట్లేదు. ఆర్టీసీ అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. చిన్న పిల్లలు కూడా, సంవత్సరం లోపు పిల్లలు కూడా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దామా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము హన్మకొండకే వెళ్ళాలి. నిన్న 4కి వచ్చినాం. ఇంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా సెక్యూరిటీ వాళ్ళు కూడా అసలు లేరు. మస్తు ఇబ్బంది అయింది చలిలో, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు కూడా ఏం లేదు మరి. మా కనీసం నీళ్లు తాగిల్లా, తిన్నారా, చేసిల్లా అన్న వాళ్ళు కూడా లేరు. ఎవరిని కదిలించిన అదే బాధ. మొత్తం రాత్రంతా చలిలో ఇబ్బంది పడ్డాం. కనీసం తాగడానికి నీళ్లు లేవు, టిఫిన్లు లేవు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడిప్పుడే బస్సులు అయితే వస్తున్నాయి, బట్ ఒక ఆర్టీఎస్ అధికారులు మాత్రం ఏఐ టెక్నాలజీ యూజ్ చేసినామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నాం కదా, పిల్లలు ఎవరన్నా మహిళలు కూడా బస్సులు కనబడితే మొత్తం ఉరికి ఎక్కే పరిస్థితి. అసలు ఎక్కడ కూడా కనీసం ఎవరు చెప్పట్లేదు. 3 రోజులే సార్ మేము వచ్చి బస్సులో అటు పోమంటే అటు ఉరుకుతాను, ఇటు పోమంటే ఇటు ఉరుకుతాను. పిల్లలు మేము అన్నం లేదు, ఏం లేదు. మేము ఎట్లా మరి? ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుంది? బస్సులు సౌకర్యం పెడతారా మరి? ఏం చేస్తారు? మేము బాగున్నా దా ఇళ్ళకు అన్నం లేదు మరి ఎట్లా చెప్పండి. ప్రభుత్వం కాదు ఇట్లా చేయదు కదా. ఒక్కొక్కరు వాళ్ళు చిన్నలు పెద్దలు పిల్లలు రాత్రి కొట్టుకొని సగం కష్టపడి ఒక బాటిల్ రూపాయల బాటిల్ 50 రూపాయలకు బ్లాక్లు అమ్మిళ్ళు. జనం అయ్యమయ్యమై ఒకరికి పిడిసి వచ్చింది, ఒకరికి ఆగమైళ్ళు కొట్టుకుని తిట్టుకొని ఇంటికి పోయి ఇబ్బందులు పడి. నిన్న 4 గంటల నుంచి వచ్చిందని ఇప్పటి వరకు అక్కడికి ఇవ్వమంటారు, అక్కడి నుంచి ఇక్కడికి రమ్మంటారు. ఇంతవరకు మేము అన్నం తినకుండా నిన్న 3 గంటలు తిన్న అన్నం. మేము ఎప్పుడు పోవాలి? మేము చిట్టాలు పోవాలి. ఏ బస్ ఆపులు లేదు. ఎంతగానో ఉరకాలి మేము. ముళ్ళలు ఎత్తుకొని ఎంతగానో పోయాలి. 2 పిల్లలు, మొగడు, కొడుకులు, కోడళ్ళు, ఇంతమంది అయితే ఎట్లా పోతాం? పూర్తి అధ్వానం చేస్తారు. చూస్తున్న ఎవరిని కదిలించిన ప్రభుత్వాన్ని ఒక రేంజ్లో తిడుతున్న పరిస్థితి. 250 కోట్లు ఎవరికి పెట్టారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదో గుడి దగ్గర డెవలప్ చేశాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం కేవలం గొప్పలకు పోతుంది. మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఎక్కడ చూసినా జనాలే. ఎక్కడికక్కడ చేపలు వేసుకొని రాత్రంతా చలిలోనే పడుకున్న పరిస్థితి. కనీసం ఆర్టీసీ అధికారులు ఇక్కడికి వచ్చి కనీసం చెప్పట్లేదు, అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఎవరికి ఇష్టారాజ్యం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్యూ లైన్ చూస్తున్నారు కదా, మొత్తం క్యూ లైన్లు ఎక్కడ వేసినా కూడా నిన్న భక్తులు మొత్తం ఆగ్రహంతో ఆ క్యూ లైన్లు కూడా మొత్తం విరగొట్టిన పరిస్థితి. ఎందుకంటే భక్తులు కూడా 24 గంటలు పైగా మేము బస్టాండ్లోనే ఉన్నాం, ఈ పాటికి ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడూ జరగలేదు ఇటువంటి జాతర. మాత్రం ప్రభుత్వం చాలా ఘోరంగా మాపై వ్యవహరిస్తుంది. వచ్చేటప్పుడు మర్యాదగా తీసుకొని వచ్చి పోయేటప్పుడు మాత్రం ఇంత క్రూరంగా వ్యవహరిస్తుంది. చూస్తున్నాం కదా, చిన్న పిల్లల్ని వేసుకొని పెద్ద మూటలు ఇవన్నీ వేసుకొని ఎట్లా తిరగాలి? ఇటు అంటే అటు, అటు అంటే ఇటు, ఏది ఒక కోఆర్డినేషన్ లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. చూద్దాం, ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మూటలు వేసుకొని ఏదైనా బస్సు కనబడితే ఎక్కడ సీట్లు దొరికాయన్న ఉద్దేశంతో మొత్తం పిల్లలు కానీ మహిళలు కానీ బస్సులు ఆపుతున్న పరిస్థితి. అస్సలు ఒక పద్ధతి లేదు, ఏం లేదు. అక్కడ చూస్తుంటే పెద్ద ఎత్తున క్యూ లైన్లు పెట్టారు. బట్ ఆ క్యూ లైన్లో గతంలో క్యూ లైన్లో ప్రకారం వచ్చి ఏ బస్సుకి సంబంధించి ఆ బస్సుకు సీట్లకు సరిపడా టికెట్లు ఇచ్చి బస్సులోనే కూర్చుండబెట్టి చేసేవాళ్ళు. ఈసారి మాత్రం
ఆ, గత జాతరలో ఇట్లానే ఉంది, ఈసారి కూడా ఇట్లానే ఉంది. చాలా దారుణంగా ఉంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రంతా కూడా వీళ్ళు కూడా చలిలోనే ఇబ్బంది పడ్డ పరిస్థితి. కనీసం నీళ్లు లేవు, ఏం లేవు, టిఫిన్లు కూడా లేవు. నిన్న నైట్ డిన్నర్ కూడా చేయలేదు. మధ్యాహ్నం తిన్న తిండి తప్ప ఏం లేదు. ఇంకా మన కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు మీరు? సారు 6:30కు వచ్చినాం నిన్న. ఇప్పుడు పొద్దున ఇంకా మా వాళ్ళు 3 గంటల రాత్రి వచ్చిండు. ఇంతవరకు ఒక బస్సు లేదు. అందరం ఇగో రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాం. మేము స్టేషన్ కనుపూర్ పోవాలి. బస్సులు బాగానే అవపడుతున్నాయి కదా మరి? బస్సులు ఎక్కడ మాకే లేదు కదా మా డిపోకు, జనగాం డిపోకి. ఇప్పటికీ ఇంకా సేఫ్ అవుతుంది. రాత్రి నుంచి కూడా మా వాళ్ళు పడుకున్నారు ఇక్కడ. ఒక్క బస్సు లేదు, ఇట్లా వెయిట్ చేస్తున్నాం. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఏం చెప్పాలి, సరైన సౌకర్యం కలిగియాలి. ఇబ్బందులు పడతాను, బస్సులు ఉండాలి అంతే. 250 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తారు భక్తుల సౌకర్యాల కోసం. మాకు జాతరలో కూడా బాత్రూమ్ సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది. వాటర్ సౌకర్యం తాగనీకైనా వాష్రూమ్లకైనా కూడా సౌకర్యం లేదు. మాకు నచ్చలేదు. అంత ఖర్చు పెట్టుకున్నా చెప్పుకొని ప్రజలకు చూసుకొని మనం ఏం చేస్తాం? ఇంత ఇబ్బంది పడుతున్నాం రాత్రి 3 గంటల నుంచి. ఎవరిని కదిలిచ్చినా అదే సమస్యలు, అదే బాధలు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసినామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి ఎవరికి పెట్టారు ఆ కోట్లు అని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కనీసం తాగునీటికి ఇబ్బంది ఉన్నది, బాత్రూమ్లు కూడా లేవు, మహిళలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటమ్మా ఏం చెప్తారు? మహిళలకు అందరికీ ఇబ్బంది ఉన్నది. బాత్రూమ్లు లేవు చక్కగా, వాటర్ కూడా చక్కగా లేదు. ప్రజలకు బాధలు ఇవి చేసినామన్నారు, చేయలేదు. మాకు ఇప్పుడు బస్సులకు రాత్రి వచ్చి ఉన్నాం ఈడ. మా పరిస్థితి ఏంది? మీ పెద్ద మనుషులం ఏమన్నా బాత్రూమ్ పోదామన్నా లేవు ఈడ. ఎంత కష్టమవుతుంది, ఎంత బాధ ఉన్నది. ఎమ్మటే బస్సులు పోయిన సంవత్సరం ఎమ్మటే ఎక్కించేది. బూతుల టికెట్లు తీసుకునే ఎక్కించేది. అలాంటిది ఏమున్నది? పెద్ద మనుషులం అందరం ఇప్పుడు ఎంత కష్టపడతానో. మూటలు ముళ్ళలు ఎత్తుకొని లైన్లలో నిల్చొని వచ్చుకుంటా బీపీలు షుగర్లు ఉన్నోళ్ళు అంతా ఎక్కడ పోవాలి సార్లు? ఇవన్నీ సప్లై చేసినామన్నారు. ఏది సార్? బస్సులో సప్లై ఏది? వచ్చేటప్పుడో తీరు, పోయేటప్పుడో తీరు. గతంలో క్యూ లైన్లో చాలా పద్ధతిగా నడిపించే వాళ్ళని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు మనతో పాటు కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు, మాట్లాడతా అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తావమ్మా? ఇబ్బంది అవుతుంది బస్సులకు. మరిపోయినాం వచ్చి సాతగాని వాళ్ళం బస్సులు వేయకుంటే. సీటు కవర్ పలకొట్టి ఈ కరెంటు బీకర్కి భయం అయిపోయి మళ్ళీ వస్తాను. నర్సంపేట ముసలోళ్ళ ఆగమైన నిన్న. చూస్తున్నారు కదా, ఎవరిని కదిలిచ్చినా అదే పరిస్థితి. బస్సులు ఇప్పుడిప్పుడే బస్సులు పెరుగుతున్నాయి. సో వచ్చినట్టు జనాలు కూడా భక్తులు కూడా ఎక్కుతున్నారు. సో ఇప్పుడు ఎక్కితే మళ్ళీ తాడ్వాయి దగ్గర కానీ లేకపోతే 10 కిలోమీటర్లో ట్రాఫిక్ జామ్ అయింది కూడా. దానికి సంబంధించి కూడా అసలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా మేడారం ఎందుకు వచ్చాంరా బాబు అనే కాడికి భక్తులను అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. చూస్తున్నా కదా, ఆర్టీసీ ఫెయిల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తావు? అట్టర్ ఫ్లాప్ ఆర్టీసీ పోలీస్ డిపార్ట్మెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రయాణికులను మొత్తం ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చిన నేను. ఇప్పటి వరకు బస్సు దొరకదు. జనగాం డిపో మేనేజర్ స్వాతి కూడా అడిగినాం. అట్టర్ ఫ్లాప్ ఇడ వేస్ట్. చూస్తున్నారుగా, ఎవరు చూసినా ఎవరు కదిలిచ్చినా ప్రభుత్వాన్ని మొత్తం తిడుతున్న పరిస్థితి. అటు ఆర్టీసీ కానీ పోలీసు కానీ టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంతవరకు చాలా జాతరకు మేము అటెండ్ అయ్యాం కానీ ఈసారి జాతరలకు ఇబ్బంది పెట్టినంత ఎప్పుడు మేము ఇబ్బంది గురగాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెల్ కోసం మేడారం బస్టాండ్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.